హాయ్ హలో నమస్తే, నేను మీ లక్ష్మణ్ వర్మ, ఐఎంసీ హెల్త్ అండ్ వెల్త్ కోచ్. ఈ రోజు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒకటి మలబద్ధక సమస్య. మలబద్ధక సమస్య ఈ రోజులలో చాలా మంది, దాదాపు 190 మంది ఈ మలబద్ధక సమస్యను ఫేస్ చేస్తున్నారు. సాధారణ విషయమే కానీ ఇది ఎక్కువగా మనం దీన్ని నెగ్లిజెన్స్ చేస్తే ఇది చాలా రకాల హెల్త్ ఇబ్బందులు రావడం కోసం ఆస్కారం ఉంది. మలబద్ధక సమస్య అంటే మన పేగులు సరిగా పనిచేయకపోవడం. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ముఖ్యంగా ఈ మలబద్ధక సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు సరైనటువంటి పీచు పదార్థాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోకపోవడం, మన శరీరానికి కావాల్సినటువంటి సరైనటువంటి వాటర్ తీసుకోకపోవడం, అదేవిధంగా బయట పడినటువంటి ఎక్సర్సైజ్ చేసుకోకపోవడం వల్ల ఈ యొక్క మలబద్ధక సమస్య అనేది రావడానికి కోసం ఆస్కారం ఉంది. మలబద్ధక సమస్యని మనం మొదట్లో నెగ్లిజెన్స్ చేస్తే ఇది కడుపు నొప్పి, తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఇది ఫిషర్, ఫిస్టులా, పైల్స్, అదేవిధంగా కొలిన్ క్యాన్సర్ రావడానికి కోసం కూడా ఆస్కారం ఉంది ఈ మలబద్ధక సమస్యను నెగ్లిజెన్స్ చేస్తే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ మలబద్ధక సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం WHO మరియు GMP అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ చే గుర్తింపు పొందినటువంటి స్వదేశీ ఆయుర్వేద సంస్థ IMC లో దీనికి శాశ్వత పరిష్కారం కలదు. మై డియర్ ఫ్రెండ్స్, IMC లో ఫ్రెష్ మార్నింగ్ టాబ్లెట్, అలోవెరా జ్యూస్, అలో డైజెస్టివ్ ఏవైతే ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయో వీటిని కనుక మలబద్ధక సమస్య ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు వాడినట్లయితే కంప్లీట్ గా ఈ మలబద్ధక సమస్య క్యూర్ అవడం కోసం ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇలాంటి సమస్యతో బాధపడే వారికి కూడా IMC లో పరిష్కారం ఉంది. ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ అండి. IMC లో ఎవరైతే పైల్స్ పేషెంట్ తో పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టుల సమస్యతో బాధపడుతున్నారో వారికి పైల్స్ అవే క్రీమ్, పైల్స్ అవే టాబ్లెట్ అండ్ అలోవెరా జ్యూస్, అలో డైజెస్టివ్, ఫ్రెష్ మార్నింగ్ టాబ్లెట్ అండ్ స్కిన్ కేర్ సోప్ ఇవి కనుక కంప్లీట్ గా 2 నుంచి 3 నెలలు కనుక వాడినట్లయితే శాశ్వతంగా ఈ యొక్క ప్రాబ్లం ఓవర్కమ్ చేసుకోవడం కోసం ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు డైట్ కనుక పాటించినట్లయితే మంచి రిజల్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల వాటర్ తీసుకోండి. తర్వాత వచ్చేసి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. పప్పు రోజు ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం, అదేవిధంగా ఎక్కువగా కాఫీ, టీలు అవాయిడ్ చేయడం వల్ల, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం వల్ల ఈ యొక్క మలబద్ధక సమస్య, పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇలాంటి సమస్యలు తగ్గడం కోసం ఆస్కారం ఉంటుంది.